టాటా నెక్సాన్ కొనాలా? లేకపోతే స్కోడా కైలాక్ కొనాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా కార్ కొనేటప్పుడు ఆ కార్లలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయా లేవా, సేఫ్టీ ఉందా లేదా, సేఫ్టీతో పాటు డ్రైవింగ్ డైనమిక్స్ అంటే సస్పెన్షన్ బాగుండాలి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, హ్యాండ్లింగ్ బాగుండాలి, మీకు కనెక్టెడ్ ఫీలింగ్ ఉండాలన్నమాట. మీరు అనుకున్నట్లు కారు నడపడానికి వీలుగా ఉండాలి. అదే డ్రైవింగ్ డైనమిక్స్ అంటే యూనో దాని వెనక చాలా ఇంజనీరింగ్ ఉంటుంది. ఓకే, సో అదంతా బాగుందా లేదా, రిలయబుల్గా ఉందా లేదా, డ్యూరబుల్గా ఉంటుందా లేదా, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుందా లేదా, మంచి క్వాలిటీ మెటీరియల్స్ ఇస్తున్నారా లేదా, క్వాలిటీ కార్లో ఉందా లేదా అనేది చూసి అన్నీ క్లియర్గా తెలుసుకొని తర్వాత కారు కొనండి. ఇప్పుడు మనం ఈ రెండింట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. మనము స్కోడాతో స్టార్ట్ చేద్దాం. స్కోడా కైలాక్. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఎవరికైనా ఏది నచ్చుతుంది, చూడంగానే కంటికి నచ్చాలి. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. నాకైతే ఈ సెగ్మెంట్లో ఇది కూడా చాలా మంచి కార్ అనమాట, చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, మీకు స్టెబిలిటీ ఉంది, కనెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. మంచిగా మీకు డ్రైవింగ్ డైనమిక్స్ అంటే కావాలనుకుంటే కారు ఎంతూజిస్ట్లకైతే ఈ కారు సూపర్గా ఉంటుంది అనమాట. డ్రైవింగ్ ఎంతూజిస్ట్లకి ఏంటి, అందరికీ కదా ఆ కనెక్టెడ్ ఫీలింగు, మనం చెప్పినట్టు కారు నడవాలి కదా, అదే డ్రైవింగ్ డైనమిక్స్ అంటే. అది దీంట్లో 100% దొరుకుతుంది మీకు. దాంతోపాటు వీళ్ళు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కారు అనమాట. ఫస్ట్ది ఏంటంటే సేఫ్టీ. 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది, సాలిడ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనమాట, చాలా బాగుంటుంది. సేఫ్టీలో మీరు 5 స్టార్ ఉంది. 5 స్టార్ తీసుకురావడం కాదు, మీరు కారు ఫిజికల్గా వాడేటప్పుడు కూడా తెలుస్తుంది అనమాట, సాలిడ్గా ట్యాంక్ లాగా ఉంది అనిపిస్తుంది అనమాట. అది మళ్ళీ డ్రైవింగ్ డైనమిక్స్లో కూడా వీళ్ళు కాంప్రమైజ్ కారు, మీకు మంచిగా కనెక్టెడ్ ఫీల్ ఉంటుంది. సస్పెన్షన్ కానీ, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కానీ, అన్ని హ్యాండ్లింగ్ కానీ, స్టెబిలిటీ టాప్ నాచ్ అనమాట. మీకు డ్రైవింగ్లో కాంప్రమైజ్ కాకూడదు, ఫన్ టు డ్రైవ్ కావాలి అంటే కనుక ఇది తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి కాంప్రమైజ్ కార్ అని చెప్పాను కదా, ఇంకోటి కూడా ఇంజన్. మంచి ఇంజన్ ఉంది, వెళ్ళి టర్బో చార్జ్డ్ ఇంజను, పెట్రోల్ ఇంజను, చాలా బాగుంటుంది. మీకు చాలా బాగుంటుంది. మీకు ఇంజను బాగుంది, సేఫ్టీ ఉంది, డ్రైవింగ్ డైనమిక్స్ కూడా ఉంది, చూడడానికి కూడా ప్రీమియంగా ఉంది. బయట లోపల అంతా ఆ మెటీరియల్స్, ఫిట్ ఫినిష్, ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. మీరు చూడండి, చూసినప్పుడు తెలుస్తుంది కదా, టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్ళినప్పుడు, చూడడానికి వెళ్ళినప్పుడు, బయట నుంచి అయినా కానీ లోపలైనా కానీ ఆ కలర్ కాంబినేషన్స్ కానీ మెటీరియల్ కానీ ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్, మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఆ ఇంజన్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇదే ఇంజన్ మీకు వేరే కార్లలో కూడా ఉందన్నమాట, పెద్ద కార్లలో. కుషాక్లో కూడా ఇదే ఉంది, వర్టుస్లో కూడా ఇదే ఉంది. ఈ చిన్న కార్లో కూడా సేమ్ ఇంజిన్ పెట్టారు అంటే మీరు అర్థం చేసుకోండి పవర్ ఎట్లుంటుందో. సో మంచి పవర్ఫుల్ ఇంజన్, చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కావాలి మీకు అనుకుంటే కానీ ఇది తీసుకోండి. డ్రైవింగ్ ఎంతూజిస్టులు, డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, నాకు ఇన్స్టెంట్గా ఎక్సలేటర్ ఇస్తేనే ఓవర్టేక్ చేయడానికైనా, అప్హిల్స్ అయినా ఎక్కడైనా కానీ పవర్లో నాకే సమస్య ఉండకూడదు, మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళది సర్వీస్ ఉంది కదా, సర్వీస్ కూడా 15,000 కిలోమీటర్స్కి ఒకసారి చేసుకోవాలంతే. 15,000 కిలోమీటర్స్కి ఒకసారి లేదా 1 ఇయర్కి ఒకసారి. అదే వేరే కొన్ని బ్రాండ్స్ అయితే 6 మంత్స్కి ఒకసారి రమ్మంటారు, 10,000 కిలోమీటర్స్ అంటారు, 7,000 అంటారు. ఏంటో ఈ బ్రాండ్లో నాకు నచ్చేది ఇది ఒకటి, ఇది కూడా ఒకటి. 1 ఇయర్కి ఇయర్లీ వన్స్ ఆర్ 15,000 కిలోమీటర్స్ అయితే ఒకసారి అనమాట. ఇవి దీంట్లో ప్లస్ పాయింట్స్. అదేవిధంగా మైనస్ పాయింట్లు కూడా చెప్పాలి కదా. మీకు దీంట్లో ఇంజన్ ఆప్షన్స్ అయితే లేవు, ఒకటే ఒకటి ఉంది, ఒకటే పెట్రోల్ ఇంజన్, టర్బో ఉంది, అది కూడా. అది గుర్తుపెట్టుకోండి. కొద్దిమంది డీజిల్ కావాలనుకుంటారు, కొద్దిమంది సిఎన్జి కావాలనుకుంటారు, వీళ్ళ దగ్గర అది లేదు. సో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్, ఇంతకు ముందు అయితే వీళ్ళకు ఒక బ్యాడ్ నేమ్ ఉండేది, సర్వీస్ కాస్ట్ ఎక్కువ అనేసి. వీళ్ళు ఇప్పుడు అదే పనిగా
యూనో వాళ్ళు చెప్తున్నారనమాట. మేమిప్పుడు వేరే బ్రాండ్స్‌తో సమానంగానే మేము ఛార్జ్ చేస్తున్నాము. మీరు కావాలంటే వచ్చి చెక్ చేయండి ఒకసారి. అంతేకాకుండా మా దగ్గర ప్యాక్స్ కూడా ఉన్నాయి. 4 ఇయర్స్‌కి ఒకసారి అనేసి ప్యాక్స్ కూడా ఇస్తున్నారనమాట. యాన్యువల్ మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేసి. మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ప్రైస్ కూడా తక్కువే ఉంది. 4 ఇయర్స్ ప్యాక్ అనేసి ఇస్తున్నారు. సో కనుక్కోండి క్లియర్‌గా. 4 ఇయర్స్ ప్యాక్ తీసుకుంటున్నారు. ఎంత అవుతుంది? 4 ఇయర్స్ తర్వాత కూడా ప్యాక్ తీసుకోవచ్చా? ఎంత అవుతుంది అని క్లియర్‌గా తెలుసుకొని మళ్ళీ కొనుక్కోండి. వాళ్ళ వెబ్సైట్‌లో కూడా సర్వీస్ క్యాలిక్యులేటర్ ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దేనికి మీరు డీలర్‌తో మాట్లాడితే క్లారిటీ వచ్చేస్తుంది. సో వాళ్ళైతే స్ట్రాంగ్‌గా చెప్తున్నారనమాట. పీస్ ఆఫ్ మైండ్ అనేసి ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. సర్వీస్ కాస్ట్ గురించి ఏం వరీ కాకండి. మేము ఇప్పుడు లోకలైజేషన్ చేసాము. చాలా తక్కువగానే ఛార్జ్ చేస్తున్నాము అని చెప్పారనమాట. సో మీరు ఒకసారి కనుక్కోండి. ఈ 2 దీంట్లో మైనస్ పాయింట్లు. ఇప్పుడు మనము టాటా నెక్సాన్‌కి వద్దాము. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది కూడా చూడడానికి బాగుంది. బట్ నాకైతే చూడడానికి కైలాకే ఎక్కువ నచ్చుతుంది. కొద్దిమందికి ఇది కూడా నచ్చచ్చు. చూడడానికి బాగుంది. నెక్స్ట్ సేఫ్టీ. దీంట్లో కూడా 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉందన్నమాట. వీళ్ళు కూడా మన టాటా వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా, సేఫ్టీలో కాంప్రమైజ్ కారు. దీంట్లో కూడా మీకు సేఫ్టీ కావాలంటే 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. నెక్స్ట్ దీంట్లో కూడా సస్పెన్షన్ బాగుంది. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, మీకు స్టెబిలిటీ ఉంటుంది, హ్యాండ్లింగ్ కూడా బాగుంది. కానీ దానంత కాదనమాట. దీంట్లో కూడా బాగున్నాయి. దాంట్లో ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి రిలేటెడ్ టు సేఫ్టీ కానీ డ్రైవింగ్ డైనమిక్స్ కానీ. కైలాక్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. దీంట్లో కూడా బాగుంది, బాగాలేదని చెప్పట్లేదు. సేఫ్టీ కూడా 5 స్టార్ ఉంది. హ్యాండ్లింగ్ బాగుంది, స్టెబిలిటీ ఉంది, సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. మీరు సిటీకైనా హైవేకైనా తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంది. 2 బాగున్నాయి. దీంట్లో ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకు కైలాక్లో అయితే ఒక్కటే ఉంది కదా, దీంట్లో మీకు పెట్రోల్లో దొరుకుతుంది, డీజిల్లో ఉంది, సిఎన్జి కూడా ఉందన్నమాట. సో మీరు ఇది ప్లాన్ చేసుకోండి. మీకు డీజిల్ కావాలంటే దీంట్లోకి రావాల్సి వస్తుంది, సిఎన్జి కావాలంటే కూడా నెక్సాన్ తీసుకోవాల్సి వస్తుంది. పెట్రోల్ ఈజ్ సఫిషియంట్ అంటే మీరు కైలాక్నే చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆటోమేటిక్ విషయానికి వస్తే కనుక దీంట్లో ఏఎంటీ ఉంది, డీసీటీ కూడా ఉందన్నమాట. 2 ఇస్తున్నారు. కొన్ని వేరియంట్స్లో ఏఎంటీ ఇస్తున్నారు, కొన్ని వేరియంట్స్లో డీసీటీ ఇస్తున్నారు అనమాట. కానీ మనకు కైలాక్లో సుపీరియర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అదేంటంటే టార్క్ కన్వర్టర్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నాకు మంచిగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, జర్క్స్ రావడం, ల్యాగ్ ఉండడం, ఆ గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మూమెంట్స్ ఉండడం, అదంతా వద్దు. మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కనుక మీరు కైలాక్లో చాలా బాగుంది టార్క్ కన్వర్టర్ అనేసి. ఎప్పుడైనా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే టాప్లో టార్క్ కన్వర్టర్ ఉంటుంది అనమాట. అది మీకు కైలాక్లో ఉంది. దీంట్లో కొన్నింట్లో ఏఎంటీ ఇస్తున్నారు, కొన్ని వేరియంట్స్లో డీసీటీ ఇస్తున్నారు అనమాట. అది మీరు చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది మీకు టార్క్ కన్వర్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏఎంటీ ఎలా బిహేవ్ చేస్తుంది, డీసీటీ ఎలా బిహేవ్ చేస్తుంది అనేసి. సో ఇది అండి మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే. దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇంజన్ చెప్పాను కదా, ఇంజన్ అయితే అది సుపీరియర్గా ఉంటుంది కైలాక్లో. మీకు ఇంజన్ రిలేటెడ్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్, డ్రైవింగ్ డైనమిక్స్ రిలేటెడ్ అంతా కైలాక్లో చాలా బాగుంటుంది. ఆటోమేటిక్లో కూడా కైలాక్ చాలా బాగుంటుంది. దీంట్లో ఇంజన్లో కాస్త వైబ్రేషన్, నాయిస్, పర్ఫార్మెన్సు కైలాక్ అంత ఉండదు దీంట్లో. అది కాస్త గుర్తుపెట్టుకొని డిసైడ్ చేయండి. మీకు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడైనా మీకు తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్. నేను ఓనర్స్ దగ్గర మాట్లాడినప్పుడు మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్, ఒపీనియన్స్ చెప్పారనమాట వాళ్ళు. ఏమో సార్ సేఫ్టీ అయితే బాగుంది కానీ ఆఫ్టర్ సేల్ సర్వీసే బాగా కొద్దిగా ఇంప్రూవ్ కావాలి అనేసి చెప్తూ ఉంటారు ఓనర్స్. సో అది కాస్త చూసుకోండి. ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్, ఆఫ్టర్ సేల్ సర్వీస్, ఇది ఒకటి అనమాట దాంట్లో మైనస్ పాయింట్స్. మిగతా అంతా బాగుంది దీంట్లో. సో టాటా వాళ్ళు కూడా చెప్పారనమాట, ఇంప్రూవ్ చేస్తున్నాం అనేసి ఆఫ్టర్ సేల్ సర్వీస్లో. చూద్దాం అది ఇప్పుడు అయిందా, అవుతుందా, ఇంకొన్ని రోజులు అవుతుందా అనేసి. ఇప్పుడు మనము టెక్నికల్ డీటెయిల్స్ చూద్దాము, పవర్, డైమెన్షన్స్ ఎలా ఉన్నాయనేసి. ఫస్ట్ కైలాక్తో స్టార్ట్ చేద్దాం. ఇది నేను చెప్పాను కదా 1 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ అని, చాలా మంచి ఇంజిన్ ఇది యాక్చువల్లీ. 3 సిలిండర్స్ ఇది. అండ్ పవర్ చూస్తే కన్నా ఇది కిలో వాట్స్లో ఉందన్నమాట, 85 కిలో వాట్ ఉంది. అలాగే టార్క్ చూసుకుంటే కన్నా 178 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట.
నెక్స్ట్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే మాన్యువల్ ఆటోమేటిక్ రెండు ఉన్నాయని చెప్పాను కదా, అదే 6 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ వస్తుంది మీకు. నెక్స్ట్ మైలేజ్ విషయానికి వస్తే మాన్యువల్లో 19.68 ఉంది, ఆటోమేటిక్లో 19.05 ఉంది. ఓకే. నెక్స్ట్ డైమెన్షన్స్ విషయానికి వస్తే ఎంఎంలో లెంత్ 3995 ఉంది, విడ్త్ 1783, హైట్ 1619, వీల్ బేస్ దీంట్లో ఎక్కువ ఉంది 2566 ఉందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ 189 ఉంది. ఓకే. అలాగే బూట్ స్పేస్ వచ్చేసి వీళ్ళు 3 నెంబర్స్ ఇచ్చారనమాట, 360, 446, 1265 అనేసి. అది ఫోల్డ్ చేసినప్పుడు మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి అలాగనమాట. కర్బ్ వెహికల్ వెయిట్ చూసుకుంటే 1169 నుంచి 1219 మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, మాన్యువల్లో. అదే ఆటోమేటిక్లో అయితే 1213 నుంచి 1255 మధ్యలో ఉంటుంది. ఓకే, ఇది వేరియంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనము నెక్సాన్ గురించి చూద్దాం. ఇది డైమెన్షన్స్ 3995 ఉంది, లెంత్, విడ్త్ 1804 ఉంది, విడ్త్ ఇది ఎక్కువ ఉంది, హైట్ 1620 ఉంది, వీల్ బేస్ వచ్చేసి 2498 ఉంది. సో మన కైలాక్లో వీల్ బేస్ ఎక్కువ ఉందన్నమాట. వీల్ బేస్ ఎక్కువ ఉంటే కాస్త స్పేస్ ఎక్కువ ఉంటుంది మనకు లోపల. సో లెగ్ రూమ్ అంతా బాగుంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ 208 ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే ఇది 1.2 లీటర్ టర్బో 3 సిలిండర్స్ వస్తుంది, దాంతోనే సిఎన్జి కూడా వస్తుంది. మీకు 1.5 లీటర్ డీజిల్ వస్తుంది అనమాట, అది 4 సిలిండర్స్. ఇంకా పవర్ విషయానికి వస్తే ఇది కూడా కిలో వాట్లోనే ఉంది. పెట్రోల్ వచ్చేసి 88.2 ఉంది, టార్క్ వచ్చేసి 170 న్యూటన్ మీటర్స్ ఉంది. అదే డీజిల్ ఫిగర్స్ చూసుకుంటే కనుక పవర్ వచ్చేసి 84.5 ఉంది, టార్క్ వచ్చేసి 260 ఉంది. ఇంకా సిఎన్జిలో ఉంది కదా, దాంట్లో పవర్ చూస్తే కనుక 73.52 ఉందన్నమాట. అలాగే టార్క్ చూసుకుంటే 170 న్యూటన్ మీటర్స్ ఉంది. ఓకే, బూట్ స్పేస్ వచ్చేసి 382 అండ్ 321 ఉంది. కైలాక్ మాన్యువల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,60,000 స్టార్ట్ అవుతుంది. అదే ఆటోమేటిక్ 9,25,000 స్టార్ట్ అవుతుంది. అదే నెక్సాన్ చూసుకుంటే కనుక పెట్రోల్ మాన్యువల్ 7,31,000 స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ చూస్తే కనుక 8,78,000 ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, దాంట్లో వచ్చే ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ కైలాక్లో చాలా బాగుంటుంది. దీంట్లో ఆటోమేటిక్ ప్రైస్ నేను చెప్పింది ఇది ఏఎంటీ 8,79,000 అనుకోండి, అది 9,25,000. చాలా బాగుంటుంది టార్క్ కన్వర్టర్ అంటే. మీకు సిటీకి హైవేకి రెండింటికి కావాలి అంటే కనుక రెండు బాగున్నాయి. నెక్స్ట్ డ్రైవింగ్లో కాస్త బాగా ఫన్ టు డ్రైవ్ కావాలంటే కనుక కైలాక్ బాగుంది. మీకు డీజిల్ కావాలంటే కైలాక్లో లేదు, నెక్సాన్లో దొరుకుతుంది. ఫన్ టు డ్రైవ్ కార్ కావాలి అంటే కైలాక్ ఈజ్ ద బెస్ట్ వన్. ప్రీమియం కావాలి అంటే కనుక ప్రీమియం ఫీల్ కావాలంటే కైలాక్లో ఆప్షన్ ఉందన్నమాట మీకు. నెక్స్ట్ సిఎన్జి కావాలంటే మీకు కైలాక్లో లేదు, నెక్సాన్లో ఉందన్నమాట. నెక్స్ట్ తక్కువ రేట్లోనే మీకు ఆటోమేటిక్ కావాలంటే నెక్సాన్లో దొరుకుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అది ఏఎంటీ. మీకు మంచి ఆటోమేటిక్ కావాలంటే మనకి కైలాక్లో దొరుకుతుంది అనమాట. ఎక్కువ చోట్ల సర్వీస్ సెంటర్లు కావాలంటే టాటా నెక్సాన్లో ఉన్నాయి. స్కోడా వాళ్ళు కూడా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, కానీ అన్నీ ఎక్కువ లేవు టాటాకు ఉన్నందుగా. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్యనే చెప్పారనమాట, సూన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ సర్వీస్ సెంటర్స్ అని చెప్పి. సో మేబీ చేస్తున్నారా, మీకు దగ్గరలో ఏమన్నా ఉందా లేదో చూసుకోండి. డ్రైవింగ్ ఎంతూజిస్టులు ఉన్నారంటే కనుక కైలాక్ సర్వీస్ సెంటర్స్ ఎక్కువ ఉండాలి, సిఎన్జి కావాలి, డీజిల్ కావాలంటే టాటా నెక్సాన్ చూస్ చేసుకోండి. సో ఇది అండి, మీకైతే కనుక మంచి యూరోపియన్ జర్మన్ ఇంజనీరింగ్, అది ఎలాగో యూరోప్ నుంచి, కానీ స్కోడా వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు గ్రూప్ కాబట్టి యూరోపియన్ ఇంజనీరింగ్ దొరుకుతుంది మీకు. చాలా బాగుంటుంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, ప్రీమియంగా ఉంటుంది, డ్రైవింగ్ డైనమిక్స్ సుపీరియర్గా ఉంటుంది, సేఫ్టీ కూడా చాలా బాగుంది. సో ఈ సర్వీస్ కాస్ట్ గురించి కనుక్కుంటే మీకు అది కూడా డౌట్ తీరిపోతుంది అనమాట. ఈ పక్క మనము నెక్సాన్ చూసుకుంటే కనుక ఇది కూడా బాగుంది, సేఫ్టీ ఉంది, డ్రైవింగ్ చేయడానికి బాగుంటుంది, మంచి ఇంజన్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే కైలాక్లో ఉందన్నమాట, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలంటే నెక్సాన్లో ఉంది.
సో మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అది మాన్యువల్ అయినా, టార్క్ కన్వర్టర్ అయినా, ఆటోమేటిక్ అయినా, ఏఎంటీ అయినా కానీ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఏది బాగా పర్ఫామ్ చేస్తుంది, మీకు ఏది సెట్ అవుతుంది అనేసి. అలాగా బ్యాక్ టు బ్యాక్ అంటే ఒకే రోజులో చేయండి. ఈరోజు ఒకటి 2-3 డేస్ తర్వాత ఒకటి టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలియదు అనమాట. ఒకే రోజు ఇది అది రెండు బ్యాక్ టు బ్యాక్. కైలాక్ ఒకసారి, టాటా నెక్సాన్ ఒకసారి, మల్టిపుల్ డీలర్స్ దగ్గర మాట్లాడుకోండి. 2-3 టైమ్స్ కూడా చేసేయండి ఒకే రోజు. మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట ఎలా పనిచేస్తుంది అనేసి. సో టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.